వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం పర్సంటేజెస్ పైన ఈరోజు కొన్ని సమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ముందుగా ఒక వస్తువు ఖరీదు 40 రూపాయలు చొప్పున 120 వస్తువులను కొనగలిగిన సొమ్ముతో ఒక్కొక్క వస్తువు ఖరీదు 50 రూపాయలు గల వస్తువులను ఎన్ని కొనవచ్చు అంటున్నాడు. అంటే 120 వస్తువుల్ని ఒక్కొక్క దాన్ని 40 రూపాయలు చొప్పున కొంటే ఎంత అవుతుందో ఆ అమౌంట్తో 50 రూపాయలు చొప్పున కొంటే ఒక్కొక్క వస్తువుని ఎన్ని వస్తువులు వస్తాయని అడుగుతున్నాడు. కాబట్టి ముందు టోటల్ 40 రూపాయలు చొప్పున 120 వస్తువులు కొంటే ఎంత అవుతుంది అంటే 120 × 40 అవుతుంది. ఈ అమౌంట్తో ఒక్కొక్క వస్తువు 50 రూపాయలు చొప్పున కొంటే ఎన్ని వస్తువులు వస్తాయని అడుగుతున్నాడు. కాబట్టి 50తో మనం ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. 0 క్యాన్సిల్ చేస్తాం. 5 8 40, 12 × 8 96 అంటే 96 వస్తువులు మనకి వస్తాయి. నెక్స్ట్, 10 మంది మనుషులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలిగిన అదే పనిని 6 రోజుల్లో పూర్తి చేయుటకు ఎంతమంది అవసరమవుతారు అంటున్నాడు. ఇవి అనులోమానుపాతము విలోమానుపాతము లెక్కలు. ముందుగా ఇది మనుష్యులు అలాగే రోజులు అనుకుంటే కనుక 10 మంది మనుష్యులు 15 రోజుల్లో పూర్తి చేస్తారు ఆ పనిని. అయితే 6 రోజుల్లో పూర్తి చేస్తే ఎంతమంది మనుషులు అవసరం అవుతారా? ఇక్కడ రోజుల సంఖ్య తగ్గితే మనకి మనుషుల సంఖ్య ఏమవ్వాలంటే పెరగాలి, ఎందుకంటే అది సేమ్ పని. కాబట్టి ఇది విలోమానుపాతంలో ఉంది. విలోమానుపాతంలో ఉన్నప్పుడు మొదటి ఇచ్చిన కండిషన్లో రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 10 × 15 చేస్తే ఎంత వస్తుందో రెండో కండిషన్లో ఇచ్చినటువంటి మనుషుల్ని రోజుల్ని మల్టిప్లికేషన్ చేసినా అంతే వస్తుంది. మనకి ఇక్కడ మనుషులు తెలియదు కాబట్టి దాన్ని x అనుకుంటాం. x × 6. ఇప్పుడు 6 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే మనకి డివిజన్ చేస్తుంది. అంటే x = 10 × 15/6. అంటే ఈ రెండింటిని ఇంటూ చేసి /6తో డివిజన్ చేస్తే మనకి మనుషులు వచ్చేస్తారు. 2 3 2 5 3 1 3 5 5 × 5 25. అంటే 6 రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది మనుషులు అవసరం అవుతుందంటే 25 మంది అవసరం అవుతారు అనమాట. నెక్స్ట్, 5 వస్తువులను కొన్న వేల 100 రూపాయలు. ఇది 4 అవే రకపు వస్తువుల్ని అమ్మిన వేలకు సమానం అన్నమాట. అంటే ఇక్కడ 5 వస్తువుల్ని ఎంత కొన్నాడో 4 అవే రకపు వస్తువులని సేమ్, అంటే 4 వస్తువులు సేమ్ రేట్కి అమ్మేశాడు. అంటే ఇక్కడ 5 వస్తువులు కొన్న వేల 100 రూపాయలు అయితే ఒక వస్తువు కొన్న వేల ఏమవుతుంది మనకి? ఒక వస్తువు కొన్న వేల 20 రూపాయలు అవుతుంది. 5 వస్తువులు కొన్న వేల 100 రూపాయలు అయితే ఒక వస్తువు కొన్న వేల 20 రూపాయలు అవుతుంది. 100/5 20. అయితే 4 వస్తువులు అమ్మిన వేల ఎంత? 100. 4 వస్తువులు 100 రూపాయలకి అమ్మేశాడు కాబట్టి ఒక వస్తువు అమ్మిన వేల ఏమవుతుంది? 25 రూపాయలు అవుతుంది. 100/4 అంటే 25 రూపాయలు. అంటే 20 రూపాయలకు కొన్నాడు, 25 రూపాయలకి అమ్మేశాడు. మొత్తం మీద లాభం అతనికి 5 రూపాయలు లాభం వచ్చింది. లాభ శాతం అడుగుతున్నాడు కాబట్టి లాభం అంటే 5/, కొన్న వేల 20 × 100. ఇక్కడ మనం ఒక వస్తువుకు సంబంధించి చేస్తున్నాం కాబట్టి 5 రూపాయల లాభం ఒక వస్తువు మీద, ఒక వస్తువు కొన్న వేల 20 రూపాయలు వేసుకుంటాం. 21 25, 5 5 25%, 25% అతనికి లాభం వస్తుంది అనమాట. నెక్స్ట్, ఒక రైతు తన ఇంటిని స్థలంని రెండింటిని ఒకే ధరకు అమ్మేడట. ఇంటిపై 20% లాభం వచ్చింది, స్థలంపై 20% నష్టం వచ్చింది. ఇక్కడ కూడా లాభ శాతం నష్ట శాతం కూడా సేమ్ వచ్చినాయి. ఇటువంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, x²/100 అనే ఫార్ములా. అయితే ఎప్పుడు కూడా ఇటువంటి సమ్స్కి ఎప్పుడు కూడా నష్టమే వస్తుంది. కాబట్టి ఈ నష్ట శాతాన్ని, ఈ పర్సంటేజ్ని కనుక్కోవడానికి x²/100 అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇక్కడ x అంటే ఈ పర్సంటేజ్ సేమ్ కాబట్టి 20² అంటే 20²/100 దట్ ఈక్వల్ టు 400/100. 100 4 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి నష్టం ఇప్పుడు కూడా నష్టం వస్తుంది కాబట్టి నష్టం 4% అవుతుంది. నెక్స్ట్, ఒక వస్తువును 5400 కొనగా అందులో 8% వ్యాట్ కలిపి ఉంది. అంటే ఆల్రెడీ అందులో 8% వ్యాట్ కలిపేసి ఇచ్చేసాడు. అయితే వ్యాట్ కలపక ముందు ఆ వస్తువు ధర ఎంత? వ్యాట్ కలపక ముందు ధర ఎంత అన్నప్పుడు
మనకి ఆ వస్తువుని కొన్న వేల 5,400 ఇంటూ 100 బై ఆల్రెడీ వ్యాట్ కలిపేస్తుంది కాబట్టి ఎంత అయితే ఉందో ఆ 8%ని 100కి యాడ్ చేస్తే మనకి 100 + 8 అంటే 108 అవుతుంది. 5,400 ఇంటూ 100 బై 108 చేస్తాం. చేస్తే కనుక 54 2 టైమ్స్ పోద్ది, ఇక్కడ 54 100 టైమ్స్ పోద్ది. 2 1 2 50 50 ఇంటూ 100 5,000. మనకి వ్యాట్ కలపక ముందు ఆ వస్తువు ధర 5,000 అవుతుంది. దీనిలో 8% వ్యాట్ వేసుకుని 5,400కి అమ్మడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక పుస్తకం కొన్న వేల 75 రూపాయలు, దానిపై 20% లాభం రావాలంటే ఆ పుస్తకం ఎంతకు అమ్మవలను? కొన్న వేల 75 రూపాయలు, దానిపై 20% లాభం రావాలి. కాబట్టి 75 ఇంటూ 20/100, 20% మనం 20/100గా రాసుకుంటాం. ఇక్కడ మనం 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 2 0 లేదా 2 1 0 2 5 0 క్యాన్సిల్, 5 2 0 5 15 0 2 క్యాన్సిల్ అవుతుంది. మనకి 15 రూపీస్ లాభం రావాలి. కాబట్టి 15 రూపీస్ లాభం కాబట్టి అతను ఎంతకు అమ్మాలి? 75 + 15 అంటే 90 రూపీస్కి అమ్మితే అతనికి 20% లాభం వస్తుంది అన్నమాట. నెక్స్ట్, డజన్ వస్తువులను కొన్న వేల అర డజన్ వస్తువులను అమ్మిన వేలకు సమానమైతే లాభ శాతం ఎంత అంటాడు. డజన్ వస్తువుల్ని కొన్నాడు, అర డజన్ వస్తువుల్ని సేమ్ రేటుకి అమ్మేశాడు. సపోజ్ డజన్ వస్తువుల్ని 100 రూపాయలకి కొంటే కనుక అర డజన్ వస్తువుల్ని 100 రూపాయలకి అమ్మేశాడు. మరి అదే డజన్ వస్తువుల్ని ఎంతకు అమ్ముతాడు? 200 రూపీస్కి అమ్ముతాడు. అంటే 100 డబల్ అయిపోయింది. అంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది? 100కి 100% పెరిగిపోయింది అనమాట. లేదు అంటే మనకి సమ్లా చేయాలి అంటే ఇది 100 రూపాయలకి కొన్నాడు, 200 రూపాయలకి అమ్మాడు. కాబట్టి లాభం ఎంత? 200లోంచి 100 తీస్తే 100 లాభం, 100 రూపీస్ లాభం. కాబట్టి లాభ శాతం అడిగాడు కాబట్టి లాభ శాతం ఫార్ములా లాభం బై 100,000 ఇంటూ 100. కాబట్టి లాభం 100, 100,000 100 ఇంటూ 100 క్యాన్సిల్ అవుతుంది. మనకి 100% అనేది లాభం అవుతుంది అనమాట. నెక్స్ట్, ఒక వృత్త వ్యాసార్థమును 10% పెంచగా దాని పరిధిలో పెరుగుదల శాతం ఎంత అంటుంది. వృత్త వ్యాసార్థాన్ని 10% పెంచితే దాని పరిధిలో పెరుగుదల శాతం ఎంత? ఇక్కడ రేడియస్ ఆర్ని 10% పెంచాడు. 10% అంటే 10/100 చేస్తాం. ఆర్ ఇంటూ 10/100. ఆర్ ఇంటూ 10/100 అంటే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. R/10. ఇది ఆర్లో పెరుగుదల. ఇది ఇప్పుడు మనకి రేడియస్ ఎంత పెరిగింది టోటల్గా? ఆర్ ప్లస్ పెరుగుదల ఏమోంచి R/10. ఇది పెరుగుదల 10% పెంచారు. పెంచిన తర్వాత ఏమవుతుంది? ఆల్రెడీ ఉన్న ఆరు పెరిగిన R/10 రెండు యాడ్ చేస్తే కనుక మనకి 10 ఇలా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 10R + R 11R/10. 11/10 అంటే మనకు తెలుసు 1.1 R. 11/10ని 1.1గా రాస్తాం. 1.1 ఇంటూ R అంటే ఇప్పుడు పెరిగిన రేడియస్ 1.1 R. ఇది దాని యొక్క పరిధి అంటే ఫార్ములా 2πr. పరిధి ఫార్ములా 2πr. 2πrలో ఇది వృత్త పరిధి C = 2πr. ఇందులో R పెరిగిన R ఎంత? యాక్చువల్గా ఉన్న R ఇది, దాని పెరిగిన R 1.1 R. కాబట్టి ఇక్కడ R ప్లేస్లో 1.1 R వేస్తే కనుక మనకి 2π ఇంటూ 1.1 R. ఈ 1.1ని ముందుకు తీసుకొస్తే కనుక 1.1 ఇంటూ 1.1 ముందుకు వస్తే 1.1 ఇంటూ 2πr అవుతుంది. 1.1 ఇంటూ
పై ఆర్. అంటే ఇప్పుడు పెరిగిన పరిధి ఎంత? 1.1%, 1.1 టైమ్స్ పెరిగింది. 1.1 టైమ్స్ అంటే మనకి ఇక్కడ రేడియస్ కూడా 1.1 టైమే కదా పెరిగింది. అంటే ఎంత పర్సంటేజ్? 10%. కాబట్టి ఈ రేడియస్ 1.1% పెరిగితే 10% పెరిగితే ఆ పరిధి కూడా 10% పెరిగినట్టే. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఒక వస్తువును 300 రూపాయలకు అమ్మగా 20% లాభం వచ్చును, అయినా ఆ వస్తువు కొన్న వెల ఎంత? ఒక వస్తువును 300 రూపాయలకు అమ్మేస్తే 20% లాభం వచ్చింది, అయితే వస్తువును కొన్న వెల ఎంత అంటున్నాడు. మనకి ఇక్కడే ఒక ఫార్ములా ఉంటుంది, ఎస్పి ఈక్వల్ టు సిపి ఇంటూ 1 + లాభము బై అంటే ప్రాఫిట్ బై 100. ఇది ఫార్ములా. ఇక్కడ ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. ఇక్కడ అమ్మిన వెల ఎంత? 300 రూపీస్. 300 ఈక్వల్ టు సిపి కనుక్కోవాలి మనం, కాస్ట్ ప్రైస్, 1 + ప్రాఫిట్ 20%, కాబట్టి 20/100. ఇక్కడ మనం 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 1 0 10, 10 + 2 12/10 అవుతుంది. 300 ఈక్వల్ టు సిపి ఇంటూ 12/10 అవుతుంది. ఇప్పుడు మనకి సిపి కావాలి కాబట్టి 12/10 అనే ఫ్రాక్షన్ని మనం ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే సిపి ఈక్వల్ టు ఏమవుతుంది? 300 ఇంటూ 10/12 అవుతుంది. 10/12. ఇప్పుడు 12తో మనం 6 2 0 6 50 0 2 5 0 50 ఇంటూ 5 250 రూపీస్కి అతను కొన్నాడు అనమాట. 250 కొని అందు మీద 20% లాభం వేసుకుని అమ్మేయడం. నెక్స్ట్, ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయం కన్నా 25% ఎక్కువ అయితే బి యొక్క ఆదాయం ఏ కన్నా ఎంత శాతం తక్కువ అంటున్నాడు. ఇక్కడ మనకి ఏ ఆదాయం తెలియదు, బి ఆదాయం తెలియదు కాబట్టి బి యొక్క ఆదాయం కన్నా ఏ ఆదాయం 25% ఎక్కువ అంటున్నాడు. బి ఆదాయాన్ని 100 రూపాయలు అనుకుంటే కనుక అప్పుడు ఏ ఆదాయం బి కన్నా 25% ఎక్కువ కాబట్టి 125 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే బి యొక్క ఆదాయం ఏ కన్నా ఎంత శాతం తక్కువ అంటున్నాడు. బి ఆదాయం ఏ కన్నా ఎంత శాతం తక్కువ? ఎంత తక్కువ? ఏ ఆదాయం? బి ఆదాయం ఏ కన్నా ఎంత తక్కువ? 25 రూపీస్ తక్కువ. 25 రూపీస్ ఎక్కువ, 25 రూపీస్ తక్కువ. ఇప్పుడు తక్కువ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. 25 బై ఎవరితో పోలుస్తున్నాడు? ఏ కన్నా కాబట్టి 125 వేసుకుంటాం ఇంటూ 100. ఇది తగ్గిన పర్సంటేజ్. 25 1 0 25 5 0 5 20 0 దట్ ఈక్వల్ టు 20% తక్కువ అనమాట. ఇప్పుడు ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక పాఠశాల జట్టు గత సంవత్సరం 4 ఆటలు గెలవగా ఈ సంవత్సరం 6 ఆటలు గెలుచుకుంది. అయితే పెరుగుదల శాతం ఎంత అంటే 4 ఆటలు లాస్ట్ ఇయర్ 4 ఆటల్లో గెలిస్తే ఈ సంవత్సరం 6 ఆటల్లో గెలిచింది. అంటే ఎంత పెరిగింది? ఎన్ని ఆటలు పెరిగాయి? 2 ఆటలు పెరిగాయి. దేంతో పోల్చుకుంటే? ముందు సంవత్సరంతో పోల్చుకుంటే. కాబట్టి 2/4 ఇంటూ 100. 2 1 0 2 2 0 250 0. కాబట్టి 50% అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 5,000 రూపాయలకు 12% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు సామాన్య వడ్డీకి అప్పు తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత కట్టవలసిన సామాన్య వడ్డీ అంత. ఇది సామాన్య వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసుకుంటాం. I ఈక్వల్ టు P ఇంటూ T ఇంటూ R/100. P అంటే 5,000 ఇంటూ టైం, T అంటే 2 years ఇంటూ R అంటే 12% బై 100. 2 zeros 2 zeros క్యాన్సిల్ అవుతాయి.
2 into 50 100, 100 into 12 1200 రూపీస్. ఇది 2 సంవత్సరాలుగా అయ్యే వడ్డీ. నెక్స్ట్, ఒక తరగతిలో 25 మంది పిల్లల్లో 15 మంది బాలికలు ఉన్న తరగతిలోని బాలురు శాతం ఎంత అంటాడు. 15 మంది బాలికలు కాబట్టి బాలురు 10 మంది అవుతారు 25 మందికి, అంటే 10/25 మందికి కాబట్టి 25 into 100 25 4 times అవుతుంది. 4 into 10 40%. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఒక స్కూటర్ను 60,000 రూపాయలకు కొన్నారు. సంవత్సరానికి తరుగుదల రేటు 15% ఉంటే 1 సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత అంటున్నాడు. 60,000 రూపాయలు ఉంది, ఇక్కడ 15% డ్రాప్ అయిపోతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. కాబట్టి 15% తగ్గిపోతుంది. కాబట్టి దీంట్లో 15% ఎంతో కనుక్కొని దాన్ని మైనస్ చేస్తే సరిపోద్ది అనమాట. అంటే 60,000 into 15%. 15%ని మనం 15/100గా రాసుకుంటాం. 2 zeros క్యాన్సిల్ అయిపోతే 600 into 15 9,000 రూపీస్. అంటే ఇప్పుడు 60,000లోంచి 9,000ని మైనస్ చేస్తే కనుక మనకి 51,000 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఒక దుకాణదారుడు కొన్న వెలపై 50% ధరను పెంచి 20% తదుపరి రుసుము ఇచ్చి అమ్ముచున్న అతనికి లాభ శాతం ఎంత? అంటే ముందు కొన్న వెలపై 50% రేటు పెంచేశాడు. పెంచిన తర్వాత మళ్ళీ 20% మనకి ఆఫర్ ఇచ్చాడు అనమాట. ఆఫర్ ఇచ్చి అమ్మేస్తే 20% ఆఫర్ ఇచ్చి అమ్మితే ఎంత పర్సంటేజ్ అతనికి లాభం వస్తుంది అంటే మనకి ఇక్కడ ఈ డిఫరెన్స్ చూసుకొని 30% పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దుకాణదారుడు 100 రూపాయలకి కొన్నాడు అనుకున్నాం ఒక వస్తువుని, కొని దాని మీద ధర ఎంత పెంచాడు? 50% పెంచాడు. 100కి 50% అంటే 150 రూపీస్ అవుతుంది. ఇప్పుడు దీని మీద ఎంత పర్సంటేజ్ మనకి డిస్కౌంట్ ఇస్తున్నాడు? 20%. అంటే 150లో 20% ఎంత అవుతుంది? 20/100 చేస్తాం. 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్. 15 into 2 30. అంటే 30 రూపీస్. 150 రూపీస్లో 30 రూపీస్ తగ్గించేస్తున్నాడు. 150లో 30 రూపీస్ మనకి డిస్కౌంట్ ఇచ్చేస్తే ఇంకా 120 రూపీస్కి అమ్ముతున్నాడు అనమాట. అంటే 100 రూపాయలకు కొని 120కి అమ్ముతున్నాడు. అంటే ఎంత లాభం? 20 రూపీస్. అంటే 20% లాభం అవుతుంది అనమాట. ఫైనల్గా అతనికి 20% లాభం వస్తుంది. నెక్స్ట్, 120 రూపాయలకు కొనుగోలు చేసిన టీషర్టు 100 రూపాయలకి అమ్మబడింది. అయితే నష్ట శాతం ఎంత? 120 రూపాయలు కొన్నాడు, 100 రూపాయలకి అమ్మాడు షాప్కి. కాబట్టి ఇక్కడ మనకి ఎంత నష్టపోతున్నాడు? 20 రూపాయలు నష్టపోతున్నాడు. దేనిపైన? 120 పైన. 20/120 into 100. ఇక్కడ మనకి కొన్నది 120, కొన్న వెలమే మనం బై వేసుకుంటాం. 0 క్యాన్సిల్. 2 1 0 2 6 0 100/6. ఆ 100ని 6తో మనం డివిజన్ చేసుకుంటాం. 6 1 0 6 4 0 6 6 0 36 తీస్తే మనకి 4. ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ 16 4/6. 4/6 అంటే 2 2 0 2 3 0 పోతుంది. 16 2/3. 16 2/3 అంటే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఒక తరగతిలో 25 మంది పిల్లల్లో 15 మంది బాలికలు. ఈ సమ్ అయిపోయింది. ఈ విధంగా మనకి పర్సంటేజ్ పైన ఈ టైప్ ఆఫ్ సమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఈ మోడల్లోనే అడుగుతూ ఉంటాడు. కాబట్టి చక్కగా మళ్ళీ ఇటువంటి సమ్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ పర్సంటేజ్ మీద సమ్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.